కొంతమంది చిన్న షాప్తో మొదలుపెట్టి కోట్ల రూపాయల వ్యాపారం నిర్మిస్తారు. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని పెంచుకోవటం కూడా ఒక కళ. ఈ రోజు మార్వాడి వ్యాపార కుటుంబాల్లో తరచుగా కనిపించే 10 విజయ సూత్రాల గురించి తెలుసుకుందాం. విజయం ఏ ఒక్క కులం లేదా సమాజానికి మాత్రమే చెందినది కాదు. క్రమశిక్షణ, పొదుపు, సరైన పెట్టుబడి, కస్టమర్ నమ్మకం, ఓర్పు ఈ అలవాట్లు ఎవరైనా అలవరచుకుంటే ఆర్థికంగా ఎదగవచ్చు. మీకు ఏ సూత్రం బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన దేశంలో వ్యాపారం గురించి మాట్లాడినప్పుడు తరచుగా వినిపించే పేరు మార్వాడీలు. చాలామంది వారి గురించి, వాళ్ళు డబ్బు ఎలా సంపాదిస్తారు, వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏమిటి అని ఆశ్చర్యపడుతుంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి మార్వాడి ఒకేలా ఉండరు. అలాగే వ్యాపారంలో విజయం ఏ ఒక్క కులానికో సమాజానికో పరిమితం కాదు. అయితే చాలా విజయవంతమైన మార్వాడి వ్యాపార కుటుంబాల్లో కనిపించే కొన్ని అలవాట్లు, ఆలోచనా విధానాలు ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం. 1. డబ్బును ఖర్చు చేసే ముందు దాన్ని సంపాదించడం నేర్చుకుంటారు. చాలామంది మొదటి లాభం వచ్చిన వెంటనే కొత్త ఫోన్, కొత్త బైక్, కొత్త కారు కొనాలని అనుకుంటారు. కానీ విజయవంతమైన వ్యాపారులు మొదట ఆ డబ్బును తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడిగా పెడతారు. వారి ఆలోచన ఒక్కటే, ఈ రోజు నేను ఖర్చు చేసే 1 లక్ష రూపాయలు రేపు నాకు 2 లక్షల రూపాయలు సంపాదించి పెట్టగలదా? అవును అనిపిస్తేనే ఖర్చు చేస్తారు. ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఎంత వచ్చింది, ఎంత వెళ్ళింది, ఎంత లాభం వచ్చింది, ప్రతి విషయం రాసుకుంటారు. ఎందుకంటే లెక్కలు తెలియని వ్యాపారం ఎక్కువ రోజులు నిలబడదు. అందుకే వారు ప్రతిరోజు తమ ఆదాయం, ఖర్చు, లాభం చూసుకుంటారు. 3. చిన్నగా మొదలు పెట్టడానికి సిగ్గుపడరు. చాలామంది పెద్ద షాప్, పెద్ద ఆఫీస్, భారీ పెట్టుబడి వచ్చిన తర్వాతే బిజినెస్ మొదలు పెడతామని అనుకుంటారు. కానీ చాలామంది విజయవంతమైన వ్యాపారులు చిన్న దుకాణంతో ప్రారంభించారు. చిన్న ప్రారంభమే పెద్ద విజయానికి పునాది. 4. లాభాన్ని మళ్లీ పెట్టుబడిగా పెడతారు. వారికి లాభమంటే సెలబ్రేషన్ కాదు, అది తదుపరి ఎదుగుదలకు అవకాశం. కొత్త స్టాక్ కొనడం, కొత్త బ్రాంచ్ పెట్టడం, మంచి ఉద్యోగులను తీసుకోవడం, ఇలా వ్యాపారాన్ని విస్తరిస్తారు. 5. కస్టమర్ నమ్మకమే అసలైన సంపద. ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్లీ రావాలి. అదే వారి లక్ష్యం. నాణ్యమైన వస్తువు, సరైన ధర, మర్యాదగా మాట్లాడటం, ఈ 3 విషయాల వల్ల కస్టమర్ జీవితాంతం వారితోనే ఉంటాడు. 6. అవసరం లేని అప్పులకు దూరంగా ఉంటారు. అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ లాభం తెచ్చే అప్పు, నష్టాన్ని తెచ్చే అప్పు మధ్య తేడా తెలుసుకుంటారు. విలాసాల కోసం అప్పు తీసుకోవడం కంటే వ్యాపారం పెంచడానికి అవసరమైతే మాత్రమే అప్పు తీసుకోవాలని భావిస్తారు. 7. కుటుంబం నుంచే వ్యాపారం నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు డబ్బు విలువ నేర్పుతారు. షాపులో కూర్చోబెడతారు. కస్టమర్తో ఎలా మాట్లాడాలో చూపిస్తారు. అలా అనుభవం చిన్న వయసులోనే వస్తుంది. 8. సంబంధాలను చాలా విలువగా చూస్తారు. వ్యాపారం కేవలం వస్తువులతో కాదు, మనుషులతో నడుస్తుంది. మంచి సరఫరాదారులు, మంచి కస్టమర్లు, మంచి పరిచయాలు, ఇవే దీర్ఘకాల విజయానికి కారణమని నమ్ముతారు. 9. ఓపికతో ఎదుగుతారు. ఒక రాత్రిలో కోటీశ్వరులు కావాలని అనుకోరు. ఈరోజు కొంచెం, రేపు ఇంకొంచెం, అలా సంవత్సరాల పాటు కష్టపడి ఎదుగుతారు. 10. డబ్బు తమ కోసం పనిచేయాలని చూస్తారు. చాలామంది డబ్బు కోసం పనిచేస్తారు, కానీ విజయవంతమైన వ్యాపారులు డబ్బునే పని చేయిస్తారు. పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు, ఆస్తులు, ఇలా సంపదను పెంచుకుంటారు. ఈ రోజు మనం చూసిన విషయాలు ఏ ఒక్క సమాజానికి మాత్రమే చెందిన రహస్యాలు కావు. పొదుపు, క్రమశిక్షణ, లెక్కలు, కస్టమర్ నమ్మకం, ఓపిక, తిరిగి పెట్టుబడి పెట్టడం, ఈ అలవాట్లు ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు కూడా ఈ మైండ్ సెట్ను అలవాటు చేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితిని క్రమంగా మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి వ్యాపారం, డబ్బు, సక్సెస్ మైండ్ సెట్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.